ఇక గ్రేటర్లో గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్ నేతలు అభ్యర్థుల ఎంపికపై నజరు పెట్టారు. గ్రేటర్ ఎన్నికల కమిటీ ప్రత్యేకంగా సమావేశమై అభ్యర్థులపై కసరత్తు చేసింది. గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ప్లాన్ కు సంబంధించి వివరాలను పార్టీ సెక్రటరీ జనరల్ కేకే మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళందరూ వారి పేర్లు ఇక్కడ స్టేట్ కమిటీలో పంపేయడం జరిగింది. అయిన తర్వాత కొంచెం అసంతృప్తి ఇక్కడ అక్కడ కనపడ్డప్పుడు స్పెషల్గా ఒక అబ్జర్వర్ని టీఆర్ఎస్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్ నుంచి ప్రతి దగ్గర ఎమ్మెల్యేసు, మినిస్టర్సు, ఎమ్మెల్సీసు, ఎంపీసు ఆబ్జర్వర్ ప్రతి డివిజన్కి అంటే టోటల్ 150 డివిజన్స్కి వాళ్ళని పంపించి మీటింగ్స్ చేసేసి వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళ పేర్లు కానీ సేకరించడం జరిగింది. అది కాకుండా అంతకుముందే మీకు తెలుసు ఇక్కడ 4 డివిజన్గా చేసుకొని మినిస్టర్స్ టోటల్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు మినిస్టర్స్ కూడా సంప్రదింపులు జరిపి డైరెక్ట్గా కాడర్తో మాట్లాడుకుంటూ స్థితిగతుల్ని అక్కడ ఉన్న బలబలాల్ని అంచనా వేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏదైతే వచ్చిందో పార్టీ తరఫున ఎన్ని డిసిషన్స్ తీసుకున్నప్పటికీ ఎంత ఆబ్జెక్టివ్ ఉంటుంది మరి పీపుల్ లోపల, ఇది పార్టీ లెవెల్ లోపల. మరి పీపుల్ లెవెల్ ఏమవుతుంది అనేసి మొదట్లో 2 సార్లు సర్వేలు చేయించుకున్నాం. సర్వే అంటే మాకు డిక్టేట్ చేయడం కాదు, మా పార్టీ వాళ్ళకి సహాయపడుతుందని. వాళ్ళు దాన్ని తలుస్తే కావాలనుకున్నప్పుడు ఇన్పుట్గా స్వీకరిస్తారని పెట్టాం. ఎక్కడైనా మాకు పార్టీలో ఇంకా కావాలన్నప్పుడు 3rd సర్వేలు కూడా చేసుకున్నాం. కానీ ఎంతైనా కానీ పార్టీ కేడర్ మీద, పార్టీ వ్యక్తుల మీదే మేము ఆధారపడినాం. పార్టీ వర్కర్స్ మీద ఆధారపడి ఇది చేయడం జరిగింది. 150 దగ్గర అయిపోయినాయి. అయితే మీరందరూ ఇక్కడ కూర్చొని ఉండి డిలే అవుతుంది కాబట్టి, టైపింగ్ డిలే కాబట్టి మేము 60 ఇప్పుడు ఇస్తా ఉన్నాను. నేను 60 ఇవ్వడానికి కారణం ఏంటంటే టైపింగ్ డిలే ఇది, అదర్వైజ్ 150 అయిపోయినాయి. కాబట్టి మీకు ఇప్పుడు 50 నేను రిలీజ్ చేస్తున్నాను. 60 అంటే 50 60 సార్, ఐ విల్ ఫస్ట్ గివ్ ఇట్ టు యూ ఆల్. ఆ చెప్పడంలో ఒక్క మాట ఏంటంటే పూర్తి మొత్తం లిస్ట్ వచ్చిన తర్వాత ఐ విల్ టెల్ యూ విత్ స్టిల్ ఫర్మ్నెస్ ఏమిటంటే ఎప్పుడూ జరగలేదు. ఆఫ్టర్ ఆల్ నేను ప్రతి పార్టీలో ఇందులో ఎన్నో సంవత్సరాలు ఉన్నాను కాబట్టి 60 ఈ 60 లోపల దగ్గర సుమారు 50% 24 బీసీస్ ఉన్నారు, 24 బీసీస్ ఉన్నారు. ఎస్సీస్ 5 ఉన్నారు, దాంట్లో 4 మాదిగా, 1 మాల. ఆ తీరుగానే మీరు మైనారిటీస్ చూస్తే 16 మంది మైనారిటీస్ ఉన్నారు. ఇంకా వేరేంతా ఓసీస్ ఉన్నారు. ఓసీస్ లోపల కూడా రెడ్డిస్ కానివ్వండి, బ్రాహ్మిన్స్ కానివ్వండి, వైశ్యులు కానివ్వండి, కమ్మ కానివ్వండి, ఈ తీరుగా అందరు ఉన్నారు. ఏంటి ఒక స్పెషల్గా కేర్ తీసుకొని బీసీలు అన్నట్టు ఇది కొంత వాళ్ళకే పరిమితం కాకుండా చూసింది ఏంటంటే అన్ని సెక్షన్స్కి రెండో లిస్ట్ వస్తే ఇంకా మీకు కనపడుతుంది. అన్ని సెక్షన్స్కి గంగాపుత్ర కానివ్వండి, మున్నూరు కాపు కానివ్వండి, యాదవులు కానివ్వండి, వజ్జర కానివ్వండి, గౌడ్ కానివ్వండి, వడ్డెరలు కానివ్వండి, లింగాయత్ కానివ్వండి, నాయి బ్రాహ్మణులు కానివ్వండి, మేరవాళ్ళు కానివ్వండి, గంగపుత్ర చెప్పాను, ముద్రాజులు కానివ్వండి, ఎందరు దొరికితే కొంత కాకుండా పోయి దాన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తీరుగా ప్రతి వాళ్ళకి ఒక సిటీ లోపల ప్రతి వాళ్ళకు స్థానం కల్పించాలని పురపాలక దీంట్లో వ్యవస్థలో అని ఈ యొక్క ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దాని గురించి కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పటికీ మినిస్టర్స్ ఎవరైతే కోఆపరేట్ చేశారో మా పర్టికులర్లీ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను కమిటీ తరఫున. నా వ్యూ లోపల ఇది చూస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని ఎప్పుడు మళ్ళీ అయితే మాట్లాడుకుంటారు కానీ అందరూ మేము తప్పకుండా 95 అంటే 110 అంత యాడ్ చేసి ఆల్రెడీ తెలుసాం కానీ 100 క్రాస్ చేస్తారు అనేటి మాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. 100 లిస్ట్ ఎంత ఏదైనా కానీ మా శక్తి వల్లనే అంటే మెజార్టీగానే మా మేజారిటీ మేము కైవసం చేసుకుంటామనేటి పూర్తి నమ్మకం మాకుంది. ఇంకేదైనా మీరు చెప్తే చెప్పండి. దిస్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. మహిళలు ఆటోమేటికల్లీ మీకు తెలుసు 50 ఇచ్చాం, అంతేకాకుండా 50% ఇచ్చాం. ఇప్పుడు చెప్తున్నాయి ఇది ఏది వచ్చినా ఫుల్గా చూడాలి కదా మనం. 5 మహిళలతో ఎట్లా ఉంటుంది 50%, దాన్ని కూడా మాడేస్తున్నాను.
ఈ 50% రావడం ఇది స్టేట్ సబ్జెక్ట్. ఇది ఈ ఎలక్షన్ జరుగుతుంది స్టేట్ పంచాయతీరాజ్ యాక్ట్. మొదటిసారిగా ఈ స్టేటు మున్సిపల్ కార్పొరేషన్లో 50% విమెన్లకి స్థానం కల్పించడం ఆ ఘనత సిర్ఫ్ టీఆర్ఎస్ ప్రభుత్వంకే చెందుతుందని మాటలు అంటున్నాను మొదటిసారి. కాబట్టి ఇప్పుడు ఏ లిస్ట్ వచ్చినా మీరు మహిళలను పెట్టే అవసరం లేదు, ఎందుకంటే దిస్ గోయింగ్ టు బి 50% ఎనీ అల్టిమేట్లీ వీ కెన్ ఇట్ విల్ బి మోర్ దెన్ దట్. చదవమంటారా? ఆల్ రైట్. అంటే దీంట్లో ఏమవుతుందంటే చూడండి, నేను సీరియల్ నెంబర్ చెప్పినా కానీ కొన్ని కాన్స్టిట్యున్సీ వైజ్గా చేశాం కాబట్టి కొన్ని కాన్స్టిట్యున్సీ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఐ జస్ట్ రీడ్ అవుట్ ది నేమ్స్ ఓన్లీ. దాని డివిజన్ పెడితే ఏమవుతుందంటే మీకు డివిజన్తో ఏమవుతుంది, సపోజ్ చార్మినార్ అనుకోండి ఒక నెంబర్ వస్తుంది, మరి దబీర్పుర అంటే పక్కన ఉన్నప్పటికీ ఇంకో నెంబర్లో వెళ్ళిపోతుంది. నెంబర్ వద్దు, కాన్స్టిట్యూన్సీ రైట్ మీరు చెప్పినట్టు చెప్తారు. మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ లోపల గొల్లూరి అంజయ్య అంటే ఇది ఉప్పల్లో వస్తుంది. హబ్సిగూడ దీంతో ఇలా చెప్పడానికి పెత్తి స్వప్న సుభాష్ రెడ్డి, సైదాబాద్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, గుడ్డి మల్కాపూర్ బంగారు ప్రకాష్, సోమాజిగూడ అత్లూరి విజయలక్ష్మి, కాచిగూడ చైతన్య కన్నా యాదవ్, గచ్చిబౌలి కొమిరిశెట్టి సాయిబాబా, గాంధీనగర్ ముత్తా పద్మ నరేష్, ముషీరాబాద్ ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్, షేర్లింగంపల్లి రంగం నాగేందర్ యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, జీడిమట్ల కేఎం పద్మా గౌడ్, అల్వాల్ చింతల వైశ శాంతిరెడ్డి, గోల్నాక కలేరు జయశ్రీ, కొండాపూర్ హమీద్ పటేల్, మన్సూరాబాద్ కొప్పుల విఠల్ రెడ్డి, చైతన్యపురి జి విఠల్ రెడ్డి, బోలక్పూర్ రెబ్బా రామారావు, బన్సీలాల్ పేట్ కుర్మా హేమలత, అమీర్పేట్ ఎన్ శేషుకుమారి, సనత్ నగర్ కొలను లక్ష్మీపాల్ రెడ్డి, రామ్ గోపాల్ పేట్ అత్తెల్లి అరుణా గౌడ్, బాలానగర్ నరేంద్రచారి, కేపీహెచ్బి కాలనీ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, తార్నాక అలకుంట సరస్వతి హరి, బౌద్ధనగర్ బైరగోని ధనంజన దయానంద్ గౌడ్, అడ్డగుట్ట శ్రీమతి విజయ్ కుమారి, జియాగూడ ఐండాల కృష్ణ, ఎర్రగడ్డ అన్నపూర్ణ సదాశివ్ యాదవ్, కాప్రా స్వర్ణ రాజు శివమణి, ఏఎస్ రావు నగర్ పవనిరెడ్డి శ్రీమతి పవనిరెడ్డి, యూసుఫ్గూడ పి సంజయ్ గౌడ్, బోర్బండ బాబా ఫస్యుద్దీన్, రహమత్ నగర్ మొహమ్మద్ అబ్దుల్ షఫీ, ఉప్పల్ మేకల అన్నాల హనుమంతరెడ్డి, అల్లాపూర్ సబియా బేగం, ఆజంపూర్ సిద్ధాలక్ష్మి, ఓల్డ్ మలక్పేట్ భువనేశ్వరి, మూసారాం బేగ్ తీగల సునరితా రెడ్డి, చావ్ని మొహమ్మద్ ఖలీం, ఉప్పుగూడ ఆకుల సీనయ్య, జంగంపేట్ ఎం సీతారాం రెడ్డి, ఘాన్సీ బజార్ బి మహాదేవి, కుర్మగూడ కుసురు పూజ అఖిల్ యాదవ్, దబీర్పుర అబ్దుల్ జీషాన్, రియాసత్ నగర్ మొహమ్మద్ యూసుఫ్, సంతోష్ నగర్ మొహమ్మద్ అక్రముద్దీన్, రేన్ బజార్ మొహమ్మద్ ఐజాజ్, మోండా మార్కెట్ ఆకుల రూప హరికృష్ణ, షాలిబండ మొహమ్మద్ అన్వర్, మొగల్పుర టి వీరమణి,
पत्थरगट्टी, मिर्जा बाखर अली, पुराना पुल, मल्लिकार्जुन यादव, चंद्रायन गुट्टा, राजेंद्र कुमार, तालाब चंचलम, नुजरत फातिमा, गौलीपुरा के मीना, IS साधन, सामा स्वप्ना सुंदर रेड्डी, किशन बाग मोहम्मद शकील अहमद, रमनासपुर मोहम्मद आजम पाशा, नवाब साहब कुंटा फरहद सुल्ताना, जहानुमा गुलाम नबी. ఇది 60 పేర్లండి. ఇంకేమైనా చెప్తే అడగండి. మిగతాది నేను ఇవాళ రాత్రి వరకైనా మీకు చేస్తాను. మీకు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా మీకు మేము వ్యక్తపరచడానికి వచ్చాం. కానీ టైం దొరికితే మనం రేపు పొద్దున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రిలీజ్ చేస్తాం.